నేను సూర్యాపేట జిల్లాకు పోతే అక్కడ నీళ్ళు కాలువలు వదిలింది. తెల్లారే ఫోన్లు వచ్చినాయి, సార్ మీరు బస్సు వాపసు పోగానే మళ్ళీ నీళ్ళు కూడా వాపసు పోయినాయని చెప్పి. అక్కడ ఒక డ్రామా. సాగర్లో ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్ మీద 14 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, 7 టీఎంసీలు మీద ఉన్నాయి, 7 టీఎంసీలు కింద ఉన్నాయి. ఎందుకు వాడతలేరు? వాడు కేఆర్ఎంపీ ఎవడు మనకేమైనా వాడు భాష, వాడు ఓన్లీ సమన్వయకర్త 2 రాష్ట్రాల మధ్య, వానికి మన మీద పెత్తనం ఎందుకుంటుంది అని చెప్తే ఎన్నో రోజుల నుంచి ఎండబెట్టి నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్లో నీళ్ళు వదులుతారు. నేను చెప్పితే నేను ఇటు వస్తున్నా, కరీంనగర్ వస్తున్నా అని ప్రకటిస్తే మొత్తం కూలిపోయిందని మాట్లాడినటువంటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద కాలువలోకి నీళ్ళు వదులుతారు. ఈ మొహానేట సూర్యాపేట వస్తే అప్పుడు నీళ్ళు వదిలిపెట్టినట. అసలు దేనికి నీళ్ళు వదిలిపెట్టిన తెలడానికి నీళ్ళు వదిలిపెట్టింది పాలేరు పూర్తిగా అడుగంటిపోయి ఖమ్మంకి సూర్యాపేటకి మంచినీళ్ళు లేకుంటే నాగార్జున సాగర్ నీళ్లు వదిలిపెట్టి పాలేరులో నీళ్లు రిజర్వ్ చేసి దాని నుంచి మంచినీళ్ళు ఇస్తున్నాము. నీ మొహం చూసేవారు నీళ్ళు ఇవ్వలే, ఎక్కడ కూడా నువ్వు వస్తున్నావు నీళ్ళు ఇస్తలేము. మా ప్రణాళిక, మా షెడ్యూల్ ప్రకారమే నీళ్ళు ఇస్తున్నాము.